భారతీయుడు 2 శంకర్ గారి సినిమాలు కమ్‌బ్యాక్ అంటే చాలా బాగుంటుంది. అంటే కనుక నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ ఆఫ్ తమిళనాడు శంకర్ గారు. నాకు ఆయన సినిమాలు చాలా అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు అన్నీ కమ్‌బ్యాక్ చాలా న్యూ హిట్స్ అయినాయి. ఒక 'ఐ' సినిమా, 2.0 ఈ 2 సినిమాలు డిసప్పాయింట్ అయినాయి. 'భారతి 2' కూడా నాకు చాలా హైప్‌తో ఉన్నాను. ఈ సినిమా కోసం నేను చాలా హైప్‌తో ఉన్నాను. బట్ ఈరోజు సినిమా రిలీజ్ అయినాక సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టింది. చాలామంది లేసి వెళ్ళిపోతున్నారు. మెయిన్ అస్సలు అంటే కమల్ హాసన్ గారు ఫస్ట్‌లో ఒక 30-40 మినిట్స్ కనపడరు. అంటే ఆయన సినిమా పార్ట్ 1లో ఆయన క్యారెక్టర్ అంత లేదు. ఒక 3-4 క్యారెక్టర్స్ ఒక 3 సీన్లు కనిపిస్తాడు అంతే ఆయన. పార్ట్ 2లో మెయిన్ క్యారెక్టర్లు ఉన్నాయి ఆయన. సినిమా చాలా బోర్ కొడుతుంటే లేసి వెళ్ళిపోకండి. సినిమా సెకండ్ హాఫ్ మెయిన్ ఉంది. చాలా అబ్జర్వ్ చేసిన సినిమా చేశాడు. లేసి వెళ్ళిపోకండి, నేను అబ్జర్వ్ చేసిన అనేసి విన్నాను. మళ్ళీ సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. విజిల్స్ థియేటర్లో కూర్చోవాలి, అంత బాగుంటుంది. సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. మళ్ళా సినిమా ఎండింగ్లో ఒక 40 మినిట్స్ పార్ట్ 3 గురించి చిన్న టీజర్ వేస్తాడు. చిన్న టీజర్ లాగే చూపిస్తాడు. పార్ట్ 3లో మెయిన్ ఉంటుంది. సినిమా నాకు చాలా బాగా, నాకైతే ఓవరాల్గా శంకర్ గారు మూవీస్ గురించి ఏమో అనుకున్నాను, కానీ కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం అనిరుద్ధ్ మాత్రం చింపేసాడు అని చెప్పుకోవాలా. ఓకే, నాకైతే అంతగా ఏదో వింటేజ్ శంకర్ గారు అనిపిస్తారు అనుకున్నాను. పర్టికులర్గా సినిమా చూస్తే నాకు వద్దుల సాంగ్ అనిపించింది నాకైతే. ఇంకా గేమ్ చేంజర్ ఎఫెక్ట్ ఎలా పడుతుంది నాకైతే, ఎఫెక్ట్ పడుతుందంటే పడదు, కానీ కొంచెం సినిమా కొంచెం చేంజెస్ చేసింటే ఆయన బాగుంటుంది నాకైతే అట్లా అనిపించింది. నేనైతే మూవీ గురించి చెప్పడానికి ఏం లేదు, కానీ ఫుల్గా ఈ వీకెండ్లో ఒక మంచి కమర్షియల్ డీసెంట్ మూవీ, ఈ సినిమా డీసెంట్ మూవీ ఆడియన్స్ వచ్చి చెప్పచ్చు నాకైతే అనిపించింది. పార్ట్ 3 మాత్రం ఉంది. పార్ట్ 3 చిన్న టీజరు లాస్ట్ సినిమా ఎండ్ అయిపోయినాక లాస్ట్లో ఒక 20-40 మినిట్స్ చూపిస్తాడు. అంటే అంత లేదు, ఒక 40 నిమిషాలు ఉంటుంది, ఒక 30 నిమిషాలు ఉంటాయి అంతే చూపిస్తాడు. ట్రైలర్ లాగా కట్ చేసి చూపించాడు. రకుల్ ప్రీత్ సింగ్ అంత క్యారెక్టర్ నాకు సిద్ధార్థ్ ఆడ కొంచెం సెలబ్రేషన్స్ వాళ్ళ సీన్స్ కొంచెం పర్లే అనిపించింది. అలాగే కమల్ హాసన్ గారు కల్కి సినిమా చేశారు, అండ్ బాగా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. వాళ్ళు దీంట్లో అంటే ఇప్పుడు మన పుట్టకముందు సినిమా రిలీజ్ అయిన సినిమా భారతీయుడు, మన పుట్టకముందు సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ ఆ సినిమా థియేటర్లో చూసిన నాకు చాలా బాగా సినిమా ఇలా మిస్ అనిపించింది. మళ్ళీ పార్ట్ 2 నేను సినిమా ట్రైలర్ చూశాను. సినిమా పేరు ముందు ట్రైలర్ చూసి ఒక కాన్ఫిడెన్స్తో శంకర్ గారి ఫిలిం మేక్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అదే. దట్స్ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ మర్చిపోకండి.